శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అధిష్టానం సీక్రెట్ గా చేపట్టిన ఆ సర్వేతో నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న ఆ రహస్య నివేదికలో ఏముంది? గాంధీ భవన్ షేక్ చేస్తున్న ఆ సీక్రెట్ సర్వే నిజాలేంటి? కాంగ్రెస్ టాప్ లీడర్ల చేతులు దాటిపోతున్న నియోజకవర్గాలు ఏవి? లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్. కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక సీక్రెట్ సర్వే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అవును, అధికారం చేపట్టి కొంతకాలమే అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారుతోందా? నాయకుల తీరు మీద అధిష్టానం గుర్రుగా ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ నేతల అలసత్వం, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకతను ఈ రహస్య సర్వే నివేదిక బట్టబయలు చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ప్రజల్లో తిరిగిన నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ అలసత్వానికి అధిష్టానం పంపిన ప్రత్యేక బృందాల సర్వేలు స్పష్టంగా ఎత్తి చూపినట్లుగా తెలుస్తోంది. చాలా మంది ప్రజాప్రతినిధులు హైదరాబాద్లోని సచివాలయం, క్యాంపు ఆఫీసులకే పరిమితమవుతూ క్షేత్రస్థాయిలో ప్రజలను, స్థానిక కార్యకర్తలు పట్టించుకోవటం లేదనే అసంతృప్తి వెల్లువెత్తుతోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సదరు నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు కష్టపడిన క్యాడర్కు కనీస ప్రాధాన్యత దక్కటం లేదని, అధికారుల బదిలీలు, స్థానిక నిర్ణయాలలో పాత పద్ధతులే నడుస్తున్నాయని సొంత పార్టీ వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సర్వే ద్వారా పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కూడా అధిష్టానం అంచనా వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్యారంటీల అమలు, రోజువారీ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైందని ఈ సీక్రెట్ రిపోర్టు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. కొన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరకపోవటం, లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న ఆలస్యం ప్రజల్లో అసహనానికి కారణమవుతోంది. ప్రధానంగా రైతాంగ, ప్రజా సమస్యలు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, అలాగే స్థానిక మౌలిక వసతుల కల్పన, ఇటువంటి విషయాలలో ఆశించిన స్థాయిలో వేగం లేకపోవటం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇదే సమయాన్ని వాడుకుంటూ ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండటం, దాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ నేతలు వైఫల్యం చెందటం కూడా ఈ సర్వేలో హైలైట్ అయినట్లుగా టాక్. ఈ అంతర్గత నివేదిక ఆధారంగా అధిష్టానం ఇప్పటికే కొందరు కీలక నేతలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇలాగే అలసత్వం వహిస్తే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇక తక్షణమే జనంలోకి వెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సీక్రెట్ సర్వే ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ ఐక్యతకు, రాబోయే రోజుల్లో వారి వ్యూహాలకి ఒక పెద్ద బేస్ లైన్ లా మారబోతుంది. ఇప్పటికైనా నేతలు తమ అలసత్వాన్ని వీడి ప్రజల్లోకి వెళ్తారా, లేదా అంతర్గత విభేదాలతో కాలం గడుపుతారా? వేచి చూడాలి.